ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు భారీగా మోహరించారు. బూడిద తరలింపుపై మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆందోళన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు వారించారు. మూలపాడులో అక్రమంగా నిల్వ చేసిన బూడిద డంపును పరిశీలించేందుకు జోగి రమేష్ వెళ్లనుండటంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమను వెళ్లనివ్వాలంటూ పోలీసుల కాళ్లకు మొక్కారు వైసీపీ నేతలు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో పరిస్థితి ఉత్కంఠంగా మారింది. దొంగతనం జరిగింది, దొంగతనాన్ని అరికట్టండి అని చెప్తే దొంగతనాన్ని కాపాడడానికి పోలీసు వ్యవస్థ మొత్తం చూడండి, వేళ్ళు మనుషులు బతికే పరిస్థితి లేదు ఇక్కడ. దొంగతనాన్ని కాపాడడానికి ఇది ప్రజాస్వామ్యం. 100% సార్, 100%. మరి ఏంటిది ఏమన్నా అక్కడ డంపుని ప్రజల స్వాధీనం చేస్తా ఉన్నాం. మీరేం చెప్తున్నారు? సీఏ గారు మీకు దండం పెడుతున్నా, నేను ఒకటే చెప్తున్నా మీకు, మేము ల్యాండ్ ఆర్డర్కి వ్యతిరేకం కాదు. పోలీసు 100% సహకరిస్తాం. అట్లీస్ట్ మమ్మల్ని ముందుకు పోనివ్వండి. అట్లీస్ట్ మేము ఎక్కడికి వెళ్తా, మీరు సార్ 144 అప్పటికప్పుడు మీ ఇష్టం వస్తే 144, మీకు ఇష్టం లేకపోతే సెక్షన్ 34 లేదా బిఎన్ఎస్ సెక్షన్ లో చెప్పండి సార్, చెప్పండి. వెనక ఏం చేస్తాం? మనుషులు బతికే సార్ ఒకటి సార్, పోలీసు రాజ్యాంగం నడుస్తుంది. మనుషులు బతికే పరిస్థితి లేదు, మానవత్వం అంతకంటే లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దొంగతనాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ఎత్తుగలడు. ప్రజలకు తెలియాలి. ప్రజలారా పేర్కొనండి. మైలవరం నియోజకవర్గ ప్రజలారా, మైలవరం నియోజకవర్గ వీరప్పన్ ప్రసిద్ధికి ఎక్కిన మరో స్మగ్లర్ వీరప్పన్ ఈ వసంత కృష్ణ ప్రసాద్, ఇతని బూడిదన్నా చూడండి. లోకేష్ గారు, బాబు లోకేష్ గారు, మరి మీ ప్రభుత్వం ఈ దొంగ సంగతి